నిక్కచ్చి మనిషి. విష్ణుపురంలో ఉన్న శకారుడనే భాగ్యవంతుడికి కొన్ని నియమాలున్నాయి. ఆ ప్రకారం ఆయన ఏ రోజైనా అడిగిన వారికి వీలైనంతలో ధన సాయం చేస్తాడు. ఒక్క శుక్రవారం తప్ప. ప్రాణం మీదకొచ్చినా తన కోసం అప్పు చెయ్యడు. నియమాలను పాటించటంలో ఖచ్చితంగా ఉంటాడని తెలిసిన వాళ్ళు ఆయన్ను నిక్కచ్చి మనిషి అంటారు. ఆ ఊళ్ళోనే శకారుడి బాల్య స్నేహితుడు జోగిరాజు ఉంటున్నాడు. ఒకప్పుడు బాగా బ్రతికిన ఆయనకు కొంతకాలంగా అటు వ్యాపారంలోనూ ఇటు వ్యవసాయంలోనూ ఏది కలిసిరాక ఉన్న ఇంటిని పొలాన్ని తాకట్టు పెట్టాడు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఓ ఏడాదిలో తన బ్రతుకు వీధిన పడుతుందని బెంగ పెట్టుకున్నాడు ఆయన. మిత్రుడు శకారుడిని అడిగితే అవసరానికి తనను ఆదుకుంటాడని ఆయనకు తెలుసు. అయితే అభిమానధనుడైన జోగిరాజు తన సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాలనుకున్నాడే తప్ప ఎవరిని దేహి అనే ఉద్దేశంలో లేడు. అలాంటి సమయంలో ఆ ఊరుకు సుదర్శనుడనే త్రికాలవేది వచ్చి ఆలయ ప్రాంగణంలో విడిది చేశాడు. ఊరి వాళ్ళ ఆయన్ను కలుసుకుని తమ ఇబ్బందులు చెప్పుకుంటే సుదర్శనుడు దివ్య దృష్టితో భవిష్యత్తులోకి చూసి వారికి తరుణోపాయం చెబుతున్నాడు. జోగిరాజు కూడా ఆయనకు తన కష్టాలు చెప్పుకోగా, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, కానీ ఇంతవరకు దైవ కార్యాలకు ఒక్క దమ్మిడి కూడా ఖర్చు చేయలేదు. అదే నీ కష్టాలకు కారణం. నమ్మకమున్న చోట వితరణ కూడా ఉండాలి. నువ్వు ఓ శుక్రవారం నాడు 100 వరహాలు విలువ చేసే దేవుడి కంచు బొమ్మను డబ్బిచ్చుకొని పూజామందిరంలో ప్రతిష్ఠించి పూజించు. మర్నాడా విగ్రహాన్ని ఎవరికైనా లాభానికి అమ్మగలిగితే నీకు దశ తిరిగిపోతుంది అన్నాడు సుదర్శనుడు. ఇది జోగిరాజుకు పక్కనే ఉన్న శకారుడికి నచ్చలేదు. ఆయన సాధువుతో, స్వామి, పూజామందిరంలో ఉండే కంచు విగ్రహాల ధర 2 వరహాలకు మించదు. ఆ తర్వాత అప్పటికే ఒకసారి అమ్ముడుపోయిన ఆ బొమ్మను ఇంకా హెచ్చు ధరకు కొనేవాళ్ళుంటారా? కాబట్టి తమరు నా మిత్రుడికి వేరే ఏదైనా సులభ మార్గం ఉపదేశించమని కోరుతున్నాను అన్నాడు. సుదర్శనుడు నవ్వి, నాయనా, దైవలీలలు విచిత్రాలు. ఈ విషయమై ఇన్ని సందేహాలు వెలిబుచ్చిన నీవే నీ మిత్రుడికి అన్నింటా సాయపడతావేమో. ఎవరు చూడొచ్చారు అన్నాడు. అందుకు శకారుడు, నా మిత్రుడికి డబ్బు అప్పివ్వగలనేమో కానీ చిన్న కంచు విగ్రహాన్ని 100 వరహాలిచ్చుకొనే అవివేకాన్ని మాత్రం ప్రోత్సహించను అన్నాడు. ఆ మాటలు విని జోగిరాజు హతాశుడై తనకు అదృష్టయోగం లేదని అనుకున్నాడు. తర్వాత సుదర్శనుడు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. ఒకనాటి మెట్ట మధ్యాహ్న సమయంలో ఎండ ఫెళ్ళున కాస్తుంటే శకారుడు ఆయన భార్య చారుమతి వేడి భరించలేక పెరట్లోకి వచ్చి మామిడి చెట్టు నీడలో కూర్చున్నారు. అప్పుడెవరో కొత్తవాడు వస్తే పనివాడు వెళ్ళి పెరటి తలుపు తీసి అతన్ని యజమాని వద్దకు తీసుకువచ్చాడు. ఆ వచ్చినవాడు శకారుడికి నమస్కరించి మంచినీళ్లు కావాలని సైగ చేశాడు. చారుమతి చప్పున లోపలికి వెళ్ళి ఓ లోటాతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. అతను గటగట నీళ్లు తాగి శకారుడితో, నా పేరు మాల్యుడు, నా వృత్తి వ్యాపారం. ఒంటెద్దు బండిలో దేశమంతా తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో లభించే విలక్షణమైన వస్తువులు కొని ఒక ప్రాంతానివి మరొక చోట అమ్ముతూ ఉంటాను. ఈ ఉదయమే ఈ ఊరొచ్చాను. సగం పైగా సరుకు అమ్ముడయ్యింది. ఆ సంతోషంలో ఎండ ముదిరిందని చూసుకోలేదు. చెప్పలేనంత ఆకలిగా ఉంది. పూటకోళ్ల ఇంటికి దారి చూపిస్తారా అన్నాడు. శకారుడు నవ్వి, ఆకలితో వచ్చిన వాళ్లకు ఆతిథ్యం ఇవ్వటం మా సంప్రదాయం. మీకు పూటకోళ్ల ఇల్లే కావాలనుకుంటే మాత్రం నేను దారి చూపను. వెళ్ళి ఇంకెవరినైనా వెళ్ళి అడగండి అన్నాడు. మాల్యుడు ఆయన మంచి మనసు అర్థం చేసుకుని అక్కడే ఫోన్ చేస్తానన్నాడు. చారుమతి క్షణాల మీద వంట పూర్తి చేసి మాల్యుడికి విందు భోజనం వడ్డించింది. మాల్యుడు ఫోన్ చేస్తూ ఉండగా పొరుగింటి పుల్లయ్య పిలిచాడని అక్కడికి వెళ్ళాడు శకారుడు. మాల్యుడు భోజనం ముగించి చారుమతికి తన బండిలో ఉన్న వస్తువులు చూపాడు. వాటిలో వేణువునూదే కృష్ణుడి కంచు విగ్రహం ఒకటి చారుమతిని ఆకర్షించింది. దాని ధర 110 వరహాలని తెలుసుకుని, ఇంత చిన్న కంచు బొమ్మల ధర 2 వరహాలకు మించదు. ఈ బొమ్మకేమైనా ప్రత్యేకత ఉందా అన్నది ఆశ్చర్యంగా. మాల్యుడు చిరునవ్వు నవ్వి, ఇది అక్బరు చక్రవర్తి కాలం నాటి విగ్రహం. మహాభక్తులైన మీరాబాయి దీన్ని కొంతకాలం పూజలు చేసి ఓ భక్తుడికి దానం చేసిందంటారు. ఓ గృహస్థు దాన్ని నాకు 90 వరహాలకు అమ్మాడు. 10 వరహాలు లాభం వేసుకుని 100 వరహాలకు అమ్మాలనుకుంటున్నాను అన్నాడు. ఈ సమాధానానికి తృప్తిపడ్డ చారుమతి,
ఈ బొమ్మ చూడముచ్చటగా ఉంది. చేతిలో డబ్బుండాలి కానీ మీరాబాయి పూజలు అందుకున్నందుకు దీన్ని ఎంతైనా ఇచ్చుకొనొచ్చు అంటూ అతడి మాటలను సమర్థించింది. మాల్యుడు వెంటనే, అమ్మా, నేను చెప్పిన ధర ఇతరుల కోసం, నీకైతే ఈ బొమ్మను అమ్మలేను, కానుకగా ఇస్తాను అన్నాడు. చారుమతి ఏదో అనబోయేంతలో శకారుడు పుల్లయ్యతో కలిసి అక్కడికి వచ్చాడు. సంగతి విని సాధువు సుదర్శనుడు చెప్పినట్లే 100 వరహాల చిన్న కంచు బొమ్మ నిజంగానే తన ఇంటికి అమ్మకానికి వచ్చినందుకు ఆశ్చర్యపడుతూ మాల్యుడికి జోగిరాజు కథ చెప్పాడు. ఆయన బొమ్మను 100 వరహాలకు అమ్మడానికి మాల్యుడు ఒప్పుకున్నాడు. శకారుడు వెంటనే జోగిరాజుకు కబురు పెట్టి రప్పించి, ఈరోజు శుక్రవారం, సాధువు చెప్పిన బొమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, మారాలోచన లేకుండా వెంటనే కొనుక్కో అన్నాడు. జోగిరాజు దిగాలు పడి, ప్రస్తుతం నా దగ్గర 1 వరహా కూడా లేదు. నా కోసం నువ్వెంత శ్రమ తీసుకున్నావు, కానీ దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవారు లేరని కదా సామెత అన్నాడు. అలాగే అదృష్టవంతుణ్ణి చెరిపేవారు లేరని సామెత ఉందిగా. నీకు పుట్టని అప్పు నాకు పుడుతుంది. ఏం పుల్లయ్య అంటూ శకారుడు పక్కనే ఉన్న పుల్లయ్య వంక చూశాడు. ఎప్పుడూ అడగని శకారుడు అప్పడిగేసరికి కాదనలేక, రేపు నాకు అవసరమైన ఖర్చులున్నాయి, రేపటికి తిరిగి ఇచ్చే మాట అయితే అలాగే ఇస్తాను అన్నాడు పుల్లయ్య. శకారుడు సరేనన్నాడు. ఆ విధంగా జోగిరాజు మాల్యుడి దగ్గర 100 వరహాలిచ్చి కంచు బొమ్మ కొని సాధువు చెప్పినట్లే దాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించి పూజ చేశాడు. మర్నాడు శకారుడు జోగిరాజుకు 110 వరహాలిచ్చి కంచు బొమ్మను తీసుకుని అతన్ని పుల్లయ్య బాకి 100 వరహాలు తీర్చమని చెప్పి బొమ్మను చారుమతికి ఇచ్చాడు. ఆమె నిష్ఠూరంగా, చూసారా, నిక్కచ్చి మనిషి అనుకున్న మీకు మాట నిలకడలేదని తెలిసిపోయింది. ప్రాణం మీదకొచ్చినా అప్పు చేయననే మీరు నిన్న పుల్లయ్యను అప్పడిగారు అన్నది. శకారుడు నవ్వి, నా అవసరానికి అప్పు చేయకూడదన్నదే నా నియమం. నేను పుల్లయ్య దగ్గర చేసిన అప్పు జోగిరాజు కోసమే తప్ప నా కోసం కాదు. ఈ వ్యవహారంలో నేను నా నియమాలన్నీ ఖచ్చితంగా పాటించానే తప్ప నియమభంగం చెయ్యలేదు, కాదంటావా అని అడిగాడు. చారుమతి చిరునవ్వు నవ్వి, కాదని ఎలా అంటాను, స్వంతానికి అప్పు అడగరాదన్న నియమం కంటే కూడా ఇతరుల కోసం అప్పు అడగవచ్చునన్న నియమం ఇంకా గొప్పది. సాధువు సుదర్శనుడు చెప్పాడని కాక జోగిరాజుకు లభించిన డబ్బు మీ వంటి ఉత్తముడి డబ్బు కావటం వల్ల అది అక్షయమై అతడి దశను మార్చగలదని నమ్ముతున్నాను అన్నది. ఆమె అన్నట్లే అనతి కాలంలో జోగిరాజుకు దశ తిరిగి ఆ ఊరి గొప్ప భాగ్యవంతుల్లో ఒకడయ్యాడు. కథ సమాప్తం. ఒరిస్సా జానపద కథ బంగారు చందమామ. ఓడలు సొంతంగా గల ఒక ధనిక వర్తకుడికి 7 కొడుకులు 1 కూతురు ఉండేవారు. కొడుకులందరికీ పెళ్లిళ్ళైపోయాయి. తండ్రికి వర్తక వ్యాపారాల్లో కొడుకులు సాయపడేవారు. వర్తకుడు భార్య, కొడుకులు, కోడళ్ళు, కూతురుతో సహా ఒకే ఇంట్లో సంతోషంగా నివసించేవారు. వర్తకుడి కూతురు తాపోయి అందరికన్నా చిన్నది కావటంతో ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆమె పట్ల ప్రేమానురాగాలు కనబరిచేవారు. ముఖ్యంగా తండ్రి ఆమె కోరిన కోరికలు తీరుస్తూ ఎంతో వాత్సల్యం కనబరిచేవాడు. ఒకనాడు తాపోయి బొమ్మరిల్లు కట్టుకుని మట్టి పిడతలతో వండుతూ ఆడుకుంటున్నది. అప్పుడు అటుకేసి వచ్చిన ఒక ముసలమ్మ ఆమెను చూసి నవ్వుతూ, ఏం పాపా, నువ్వు కావాలంటే మీ నాన్న నీకు బంగారు చందమామను తెచ్చి ఇవ్వగలడు కదా, ఈ మట్టి పిడతలతో ఆడుకుంటున్నావేంటి, సిగ్గుగా లేదా అంటూ వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే తాపోయి ఆటలాడటం మాని బొమ్మలను పిడతలను అక్కడే వదిలి ఇంట్లోపలికి వెళ్ళి మౌనంగా ఒక చోట కూర్చుని ఆ ముసలమ్మ అన్న మాటల గురించి ఆలోచించసాగింది. నేను మట్టి బొమ్మలతో ఆడుకుంటే తప్పేమిటి, నేను బంగారు చందమామనే అడిగాను అనుకుందాం, నాన్న తప్పక తెస్తాడు, దాంతో నేనేం చేసుకుంటాను, దాన్ని గురించి నా స్నేహితులతో గొప్పగా చెప్పుకుంటాను, వాళ్ళు దాన్ని చూసి సంతోషపడతారు లేదా అసూయపడతారు, అంతే కదా. తాపోయి విచారంగా ఉండటం చూసి ఇంట్లోని వదినలు కారణం అడిగారు. అయినా తాపోయి బదులేమి చెప్పకుండా మౌనంగా లేచి వెళ్ళిపోయింది. అయితే చిన్న వదిన నీలేంది ఆమె వెనకగా వెళ్ళి ఆమెతో పాటు నేలపై కూర్చుని ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని, తాపోయి, నాతో మాట్లాడవా, నీ సమస్య ఏమిటో నాతో చెప్పు, నేను దాన్ని పరిష్కరించటానికి మార్గం చెబుతాను అన్నది ఆప్యాయంగా. తాపోయి మెల్లగా తలపైకెత్తి వదిన కేసి చూస్తూ,
నేను మట్టి బొమ్మలతో ఆడుకుంటుంటే ఒక ముసలవ్వ నన్ను ఎగతాళి చేసింది. నేను కావాలంటే మా నాన్న నాకు బంగారు చందమామను తెచ్చివ్వగలడట. నిజంగానా బాబీ? నాకదొకటి కావాలి అన్నది మెల్లగా. అదన్నమాట నీ సమస్య. నేను ఈ సంగతి మీ అమ్మకు చెబుతాను, ఆమె మీ నాన్నకు చెబుతుంది. తప్పకుండా ఆయన నీకు బంగారు చందమామ తేగలడు. విచారించకు. ఇప్పుడేమో నీ దగ్గరున్న బొమ్మలతో హాయిగా ఆడుకో అంటూ నీలేంది ఆమెను గది నుంచి వెలుపలికి నడిపించింది. వర్తకుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆయన భార్య తాపోయి కోరికను మెల్లగా విన్నవించింది. వర్తకుడు చిన్నగా నవ్వి, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తాపోయి నా వద్దకు పంపించు. ఎంత పెద్ద బంగారు చందమామ కావాలో అడిగి తెలుసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత ఆయన భోజనం ముగించి పడుకోబోతూ ఉండగా, నాన్న నన్ను పిలిచారా అంటూ తాపోయి గదిలోకి అడుగుపెట్టింది. రా తల్లి రా, బంగారు చందమామ కావాలన్నావట కదా, ఎంత పెద్దది కావాలి? భోజనం పళ్ళెమంత ఉంటే చాలా అంటూ వర్తకుడు కూతుర్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. తాపోయి మరేమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వసాగింది. నువ్వు దాంతో ఆడుకోవాలి అంతే కదా, అది ఎంత పెద్దదిగా ఉండాలో నాకు తెలుసు. త్వరలోనే చేయిస్తాను, నువ్వు వెళ్ళి బొవ్వ తిను, మంచి పాపవు కదూ అంటూ తండ్రి కూతుర్ని ఆప్యాయంగా కౌగలించుకుని ముద్దిచ్చాడు. వర్తకుడు స్వర్ణకారుణ్ణి పిలిపించి బంగారు చందమామను తయారు చేయమని చెప్పాడు. అతను వెంటనే ఆ పనికి పూనుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అది తయారు కావటానికి ముందే హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైన వర్తకుడు మరణించాడు. అది తయారై స్వర్ణకారుడు తీసుకువచ్చి ఇచ్చేసరికి తాపోయి తల్లి కూడా చనిపోయింది. తాపోయి విషాదానికి అంతు లేకుండా పోయింది. తను బంగారు చందమామను కోరడం వల్లే తన తల్లిదండ్రులు తనకు దూరమయ్యారో ఏమోనని ఆమె బాధపడసాగింది. కొన్నాళ్లు గడిచాయి. వర్తకుడి కొడుకులు ఓడలో సరుకులు నింపి వ్యాపారం కోసం దూర ప్రాంతాలకు పయనమయ్యారు. బయలుదేరడానికి ఒకరోజు ముందు తమ భార్యలను పిలిచి చెల్లెను జాగ్రత్తగా ఆప్యాయంగా చూసుకోమని మరీ మరీ చెప్పారు. ఆమె అనాథన్న సంగతి గుర్తుంచుకోండి అన్నారు. ఆ మాటలకు భార్యలందరూ ముక్తకంఠంతో, ఆమె అనాథ ఎలా అవుతుంది? ఆమె అవసరాలు తీరుస్తూ ప్రేమగా చూసుకోవడానికి మేమున్నాం కదా. ఆమె క్షేమం గురించి మీకు ఎలాంటి విచారము వద్దు, నిశ్చింతగా వెళ్ళి వ్యాపారం చేసుకుని రండి అన్నారు. మరునాడు 7 తోడుకోడళ్ళు, తాపోయి బంధుమిత్రులు సముద్ర తీరం వరకు వెళ్ళి వర్తకుడి కుమారులకు పూలమాలలు వేసి నుదుట తిలకందిద్ది సాగనంపారు. ఓడ కనుచూపు దూరం దాటేంత వరకు అక్కడే నిలబడి సజల నయనాలతో వెనుతిరిగారు. తాపోయి చాలాసేపటి వరకు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కొన్ని రోజుల వరకు వదినలు ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. తల్లిదండ్రులు లేని లోపం కానీ, అన్నయ్యలు ఇంటి పట్టుకున్న లేని కొరత కానీ ఆమెకు కనిపించలేదు. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు. ఒకనాడు ఇంటి గుమ్మంలో ఎవరో భిక్షం అడగటం పెద్ద కోడలికి వినిపించింది. ఆమె అన్నం తీసుకుని గుమ్మంలోకి వచ్చేసరికి, పిడికేడు మెతుకుల కోసం నేను ఎంతసేపని అరుస్తున్నాను తల్లి, ఎవరూ నా మాట పట్టించుకున్నట్టు లేదే. ఇంట్లో అంతమంది ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు మరి అన్నది అక్కడ నిలబడ్డ ఒక ముసలమ్మ నిష్ఠూరంగా. మా చిన్న ఆడపడుచు అవసరాలు సమకూర్చడానికే మాకు సరిపోతోంది, అందుకే రావడానికి ఆలస్యమైంది అన్నది పెద్ద కోడలు క్షమాపణలు చెప్తున్నట్లు. ఎవరు? ఆ చిన్నపిల్ల. బాగుంది. మీరందరూ ఆ బుడతను సంతోషపరచడానికి ఎంత పాటు పడుతున్నారా? మీరెంత చేసినా అన్నయ్యలు రాగానే ఆ పిల్ల మీ మీద చాడీలు చెప్పదన్న నమ్మకమేమిటి? వృధాగా శ్రమ పడకుండా జాగ్రత్త పడండి అంటూ కోడల్ని మరింత దగ్గరికి పిలిచి, నా మాట విని ఆ పిల్లను గొర్రెలు మేపటానికి అడవికి పంపండి. అక్కడ ఏ తోడేలకు ఆహారమైపోతుంది, లేదా పాము కాటుకు గుటుక్కుమంటుంది, పేడ విరగడైపోతుంది. మీ భర్తలు వస్తే అనారోగ్యానికి గురై చచ్చిపోయిందని చెప్పవచ్చు అని రహస్యంగా చెప్పి వెళ్ళింది. ఆ ముసలమ్మ వెళ్ళిపోయాక పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళి మిగిలిన వాళ్లతో ఆ ముసలమ్మ మాటలు చెప్పింది. అందరూ ఆలోచనలో పడ్డారు. నీలైంది తప్ప తక్కిన వారందరూ ఆ ముసలమ్మ మాటలను అమలు చేయడానికి సంసిద్ధులయ్యారు. అయినా నీలైంది ఒంటరిగా వాళ్లకు ఎదురాడలేకపోయింది. ఆ రోజు నుంచి తాపోయికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఇంటి పనులన్నీ చేయవలసి వచ్చింది. ఏ పని చేసినా సరిగా లేదంటూ తప్పుపడుతూ తిట్టిపోయసాగారు.
ఆఖరికి తాపోయి తిండికి కూడా కరువైపోయింది. ఆకలికి తట్టుకోలేక, మంగళాదేవి త్వరలో మా అన్నయ్యలను ఇంటికి రప్పించు అని దీనంగా ప్రార్థించసాగింది. ఒకనాటి ఉదయం పెద్ద కోడలు తాపోయిని పిలిచి, నువ్వు ఈరోజు గొర్రెలను అడవికి తోలుకు వెళ్ళి మేపుకొనిరా, ఇదిగో మధ్యాహ్నం ఆహారం అంటూ చిన్న మూటనిచ్చింది. తాపోయికి కన్నీళ్ళు ఆగలేదు. ఎర్రని ఎండలో అడవికి ఎలా నడిచి వెళ్ళడం? అయినా తప్పదనుకుని గొర్రెల వెంట బయలుదేరింది. మధ్యాహ్నం అయ్యింది. ఆకలి వేయడంతో అన్నం మూటను విప్పింది. అందులో అన్నంతో పాటు రంపపు పొట్టు కలిసిపోయి ఉంది. ముద్ద అన్నం కూడా తినలేక అన్నం మూటను అలాగే చుట్టి పక్కన పడవేసింది. ఆకలితోనే సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చింది. తరువాతి 5 రోజులు కూడా అలాగే గడిచిపోయాయి. 5గురు వదినలు అలాగే తినలేని విధంగా అన్నం మూట కట్టి ఇచ్చారు. అయితే 7వ రోజు అన్నం కట్టి ఇచ్చిన కడగొట్టు వదిన నీలేంది మాత్రం రుచికరమైన భోజనాన్ని మూట కట్టి ఇచ్చింది. తాపోయి హాయిగా తిని ఆకలి తీర్చుకుంది. ఇలాగే రోజులు వారాలు దొర్లిపోయాయి. నీలేంది వంట చేసే వారానికి 1 రోజు తప్ప తక్కిన 6 రోజులు తాపోయి ఆహారం లేక ఆకలితో అలమటించవలసి వచ్చేది. ఒకనాడు సాయంకాలం గొర్రెల మందలో ఒక గొర్రె పిల్ల కనిపించలేదు. తాపోయి దాన్ని పిలుస్తూ దానికోసం ఎక్కడెక్కడో వెతికింది. అయినా దాని జాడ కనిపించలేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఉరుములు మెరుపులతో వర్షం వచ్చేలా ఉండటంతో మిగిలిన గొర్రెలను తోలుకుని తాపోయి ఇల్లు చేరింది. గొర్రెపిల్ల తప్పిపోయిందనటంతో పెద్ద కోడలికి పట్టరాని కోపం వచ్చింది. మండుతున్న కొరివి కట్టను తీసుకుని తాపోయిని కొట్టబోయింది. హడలిపోయిన తాపోయి ఏడుస్తూ ఇల్లు వదిలి అడవికేసి పరిగెత్తింది. ఎటు చూసినా కారు చీకటి. తల్లి మంగళాదేవి, నీవే నాకు దిక్కు. ఈ బాధలు ఇక భరించలేను. మా అన్నయ్యలను త్వరగా రప్పించు అంటూ దీనంగా విలపించసాగింది. అదృష్టవశాత్తు అడవిని ఆనుకుని ఉన్న సముద్రంలో అదే సమయంలో తాపోయి అన్నలు 7గురు ఓడలో తిరిగి వస్తున్నారు. వారికి ఆడకూతురి దీనాలాపన వినిపించింది. గాఢ అంధకారం అలుముకున్న అపరాత్రి వేళ అడవిలో రోధిస్తున్నది ఎవరా అని ఆశ్చర్యపోయారు. 2 అన్నదమ్ములు ఓడ నుంచి దిగి ఏడుపు వినిపిస్తున్న దిశకేసి వెళ్ళారు. అక్కడ ఏడుస్తున్నది తమ చెల్లెలు అని గ్రహించి, తాపోయి ఇక్కడికి ఎలా వచ్చావు తల్లి అని అడిగారు దిగ్భ్రాంతితో. తాపోయి తన దయనీయ స్థితిని వివరించింది. వాళ్ళు ఆమెను ఓడలోకి తీసుకువెళ్లారు. అక్కడున్న 5గురు అన్నలు కూడా ఆమెను ఆప్యాయంగా హక్కున చేర్చుకున్నారు. నీలేంది తప్ప తక్కిన తమ భార్యలు తాపోయి పట్ల కర్కశంగా నడుచుకున్న తీరు గ్రహించి బాధపడ్డారు. వాళ్లకు సరైన గుణపాఠం నేర్పాలని నిర్ణయించారు. ఓడ వస్తున్న వార్త అందగానే మరునాడు తెల్లవారుతూ ఉండగా 7గురు తోడుకోడళ్ళు భర్తలకు స్వాగతం చెప్పడానికి సముద్ర తీరానికి చేరారు. తాపోయి గురించి భర్తలకు ఏం చెప్పాలో పెద్ద కోడలు మిగతా వారికి మొదటే నేర్పింది. అయితే పట్టుబట్టలతో ఒంటి నిండా నగలతో అన్నయ్యలతో పాటు తాపోయి ఓడ నుంచి వెలుపలికి రావటం చూసి దిగ్భ్రాంతి చెందారు. భర్తల కోపం చూసి ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఇల్లు చేరగానే అన్నదమ్ములు తెచ్చిన కానుకలన్నిటినీ నీలేందికి ఇచ్చారు. తాపోయి పట్ల నిర్దయగా ప్రవర్తించినందుకు తక్కిన వారిని కఠినంగా శిక్షించారు. ఆ తర్వాత అన్నయ్యలు తాపోయిని యువరాణిలా చూసుకున్నారు. దాదాపు 5 శతాబ్దాల క్రితం తాపోయి జీవించినట్టు చెప్పుకుంటారు. ఈనాడు కూడా ఒరియా అమ్మాయిలు మంగళాదేవి ఆశీస్సులు పొందటానికి ఒక్క పొద్దులుండి పూజలు జరుపుతూ తాపోయి పండుగ జరుపుకుంటారు. కథ సమాప్తం. బేతాళ కథ జయంతుడి వైద్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ న్యాయాన్ని రక్షించటం కోసం నువ్వు ఇలా శ్రమ పడుతున్నావో తెలియదు. శాంతి భద్రతల పరిరక్షణలో న్యాయాధికారుల పాత్ర కీలకమైనది. పరోపకార పరాయణులు, స్వపరభేదాలు పాటించని వారు అని ప్రజల మన్ననలు పొందిన న్యాయాధికారులు సైతం ఒక్కొక్కసారి నిర్హేతుకంగా నిరపరాధులను శిక్షిస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల పాలకులు అప్రమత్తులై ఉండటం అవసరం. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు స్వయంగా దోషి నేరాన్ని అంగీకరించినప్పటికీ
నిర్దోషిని బందీగా చేసిన సత్యదీపుడనే న్యాయాధికారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. చక్రపురంలో ఉండే రమాకాంతుడనే భాగ్యవంతుడికి లేక కలిగిన బిడ్డ జయంతుడు. తల్లిదండ్రులు మితిమించిన గారాబం చేయడం వల్ల అతడు విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. అది తగదని పెద్దలు ఎంత చెప్పినా పట్టించుకొని జయంతుడికి 25 వయసు వచ్చేసరికి ఉన్నట్టుండి చర్మం ముడతలు పడి జుట్టు తెల్లపడసాగింది. తల్లిదండ్రులు కంగారు పడి అతన్ని వైద్యులకు చూపించారు. వైద్యులు అతన్ని పరీక్షించి, ఈ జబ్బేమిటో మాకు అంతుపట్టడం లేదు, కాబట్టి దీనికి వైద్యము మాకు తెలియదు అన్నారు. ఇలా ఉండగా ఆ ఊరికి గురుపాదుడనే ముని వచ్చాడు. చాలామంది ఆయనకు తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం తెలుసుకుంటున్నారు. రమాకాంతుడు కూడా జయంతుడిని ఆయన వద్దకు తీసుకువెళ్ళాడు. అప్పటికి జయంతుడు మరో మనిషి సాయం లేనిదే నడవలేని స్థితిలో ఉన్నాడు. గురుపాదుడు అతడి అవస్థకు జాలిపడి, నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను, నువ్వు సమీపారణ్యానికి వెళ్ళి ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తే అశ్వని దేవతలు ప్రత్యక్షమై నీకు వైద్య శాస్త్రంలోని మర్మాలు చెబుతారు. వాటి సాయంతో నీ జబ్బు నయం చేసుకో. ఆ తర్వాత వైద్య వృత్తిని స్వీకరించి పరోపకారం చెయ్యి అంటూ అతడికి మంత్రోపదేశం చేశాడు. ఆ ప్రకారం జయంతుడు సమీరుడనే పనివాణ్ణి వెంట పెట్టుకుని సమీపారణ్యం మధ్యలోకి వెళ్ళాడు. వాడు యజమాని అవసరాలు చూస్తూ సేవలు చేస్తూ ఉంటే జయంతుడు ముని ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ శ్రద్ధగా తపస్సు చేయసాగాడు. అలా 6 మాసాలు గడిచాయి. ఒక రోజున అశ్వని దేవతలు ప్రత్యక్షమై ఒక తాళపత్ర గ్రంథం ప్రసాదించి, నీ తపస్సుకు మెచ్చి మేమిస్తున్న వైద్య గ్రంథం ఇది. దీన్ని చదివితే నీ జబ్బులే కాక ఎన్నో విపరీత రోగాలకు చికిత్సా విధానం తెలుస్తుంది. నిజం చెప్పిన వారికి, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడిన వారికి మాత్రమే ఈ మందులు పనిచేస్తాయి. చికిత్స ప్రారంభిస్తే 3 మాసాల్లో మామూలు మనిషివవుతావు. అయితే అంతవరకు నువ్వు నీ తల్లిదండ్రులను కానీ తెలిసిన వాళ్లను కానీ కలుసుకోకూడదు అని చెప్పి అదృశ్యులయ్యారు. జయంతుడు ఆ వైద్య గ్రంథాన్ని చదివి తనకు అవసరమైన చికిత్సా విధానం తెలుసుకున్నాడు. సమీరుడికి చెప్పి వనమూలికలు తెప్పించి అతని చేత తనకు 3 మాసాలకు సరిపడేలా గుళికలు తయారు చేయించి క్రమం తప్పకుండా వాడసాగాడు. ఒకనాడు అడవిలో కందమూలాలు సేకరిస్తున్న సమీరుణ్ణి పలకరించిన ఒక దృఢకాయుడు, నన్ను క్షేమంగా చక్రపురం చేరిస్తే 100 వరహాలిస్తాను అన్నాడు. భుజానికి సంచిని తగిలించుకుని ఉన్న అతన్ని, ఇంత దూరం వచ్చిన వాడివి మరికొంత దూరం వెళ్ళలేవా? అడవి దాటడానికి నీకు మనిషి సాయం ఎందుకు అని అడిగాడు సమీరుడు. హఠాత్తుగా నా కంటి చూపు మందగించింది అన్నాడు అతను. అలా అయితే నువ్వు నాతో రా, నా యజమాని ఏ జబ్బునైనా నయం చేయగలడు అంటూ సమీరుడు అతన్ని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. జయంతుడు అతని జబ్బు గురించి తెలుసుకుని, ఒక్క గుళికతో నీ జబ్బు నయమవుతుంది, కానీ అంతకుముందు నువ్వు నాకు నీ గురించిన నిజం చెప్పాలి. ఇంతవరకు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడాలి అన్నాడు. అతడు తన గురించి చెప్పాడు. అతని పేరు ప్రతీకుడు. అడవికి ఆవలి వైపున ఉన్న సత్యపురం అనే నగరంలో ఉంటున్న దొంగ. పట్టుబడకపోవటం వల్ల పెద్ద మనిషిగా చలామణి అవుతున్న అతనికి ఒక పేద రైతు తన కూతురు గౌరీనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక భర్త దొంగ అని తెలుసుకున్న గౌరి అతన్ని గట్టిగా మందలించింది. దొంగతనం చేస్తే ఏదో ఒక రోజున పట్టుబడక తప్పదని, అప్పుడు తన కుటుంబం కష్టాల పాలవుతుందని గ్రహించిన ప్రతీకుడు భార్య మాటలకు వివేకం తెచ్చుకుని చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అందులో సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నా తిండికి లోటు లేకుండా గడిచిపోతోంది. ఆ సమయంలో ప్రతీకుడికి ఒకనాడు ఉన్నట్టుండి కళ్ళు మసకబారినట్టు తోచి వైద్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన అతన్ని పరీక్షించి కొన్ని గుళికలిచ్చి, ఇవి వేసుకుంటే ఇప్పటికి నీ కంటి చూపు మెరుగవుతుంది. అయితే కొన్నాళ్లలో నీకు చూపు పూర్తిగా పోవచ్చు. దాన్ని ఆపగల మందులు నాకు తెలియవు. కాబట్టి సంపాదన విషయంలో ఈలోగా జాగ్రత్త పడు అన్నాడు. ప్రతీకుడు ఈ విషయం భార్యకు చెబితే, ఎన్నాళ్ళు నీ సంపాదనతో గౌరవంగా బతికాం. త్వరగా డబ్బు కూడబెట్టాలంటే నీ కంటి చూపు పోయేలోగా నువ్వు వీలైనన్ని దొంగతనాలు చేయక తప్పదు అన్నది ఆమె. భవిష్యత్తు మీది భయం కొద్దీ ప్రతీకుడు మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. వారం రోజుల్లోనే నగలు, డబ్బు దొరికాయి. సత్యపురంలో దొంగతనాలు ఎక్కువైనట్టు నగర రక్షణాధికారి, న్యాయాధికారి అయిన సత్యదీపుడికి
ఫిర్యాదు అందింది. కాపలా భటుల సంఖ్య పెంచినా దొంగతనాలు తగ్గలేదు. ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ దొంగతనాలు చేస్తున్నాడని సత్యదీపుడికి అనుమానం కలిగింది. అందుకని ఆయన త్వరలో పెద్ద మనుషుల ఇళ్ళన్నీ తనిఖీ చేయిస్తానని నగరంలో చాటింపు వేయించాడు. సత్యదీపుడికి నీతిమంతుడు, పరోపకారి, న్యాయ విచారణలో స్వపరభేదం పాటించడు అని నగరంలో పేరుంది. ఇది విన్న ప్రతీకుడికి దోచిన నగలు తమ ఇంట్లో ఉండటం ప్రమాదం అనిపించింది. భార్య సలహా మీద అతడు వాటన్నిటినీ మూటగట్టుకుని అడవి మార్గాన చక్రపురికి బయలుదేరాడు. వాటిని అక్కడ అమ్మి వచ్చిన డబ్బు తెచ్చుకుంటే తమకు ఇబ్బంది ఉండదని అతను అనుకున్నాడు. అడవిలో సగం దూరం వెళ్లేసరికి ప్రతీకుడికి చూపు మందగించసాగింది. అప్పుడే సమీరుణ్ణి చూశాడు. ఇంతవరకు చెప్పిన ప్రతీకుడు, నా కంటి చూపు బాగుపడితే జీవితంలో మళ్ళీ దొంగతనం చెయ్యను అన్నాడు. తర్వాత జయంతుడిచ్చిన ఒక్క గుళికతో ప్రతీకుడికి కంటి చూపు బాగుపడింది. అతడు జయంతుడికి పాదాభివందనం చేసి, అయ్యా, తమరు దైవాంశ సంభూతులు. నేను సత్యపురానికి తిరిగి వెళ్ళి నా తప్పు ఒప్పుకొని ఈ దొంగ సొమ్మును ఎవరిది వారికి అందజేస్తాను. అంతకుముందు చక్రపురంలో చావు బతుకుల్లో ఉన్న మా పెదనాన్న నన్ను చూడాలని కబురు చేశాడు. వెళ్ళి ఆయన్ను చూసి వస్తాను. నేను తిరిగి వచ్చేంత వరకు ఈ నగలను తమ దగ్గరే ఉంచండి, తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని చెప్పి నగలను జయంతుడికి అప్పగించి చక్రపురానికి బయలుదేరాడు. ఈలోగా సత్యపురంలో తమ ఇళ్లను పరిశోధించటం ఇష్టం లేని పెద్ద మనుషులు కొందరు అసలు దొంగలు అడవిలో ఉన్నారని పుకారు పుట్టించారు. దాంతో సత్యదీపుడు ఊళ్ళో వెతికించటం వాయిదా వేసి కొందరు భటుల సాయంతో అడవిలో ప్రవేశించాడు. అక్కడ వారికి జయంతుడి ఆశ్రమంలో నగలు దొరికాయి. జయంతుడు సత్యదీపుడికి తన వద్దకు ఆ నగలు ఎలా వచ్చాయో వివరించి తన జబ్బు గురించి, అశ్వనీ దేవతల అనుగ్రహంతో తనకు లభించిన వైద్య గ్రంథం గురించి చెప్పాడు. అయితే ఎంత అడిగినా ప్రతీకుడి పేరు గాని అతడి జబ్బేమిటో గాని చెప్పలేదు. సత్యదీపుడు అతని మాటలను నమ్మశక్యంగా లేవని అతన్ని, సమీరుణ్ణి బందీలుగా సత్యపురం తీసుకువెళ్ళి ఇద్దరిని ఒకే కారాగారంలో ఉంచి అక్కడ వారికి కావలసిన సదుపాయాలు చేయించాడు. ఆ తర్వాత ఆయన జయంతుడి కథ చాటింపు వేయించి చిరకాలంగా అంతుపట్టని రోగాలతో బాధపడుతున్న వారందరూ కారాగారానికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు అని ప్రకటించాడు. అది విన్న కొందరు రోగులు తమ నేరాలు బయటపడినా పర్వాలేదని తెగించి కారాగారానికి వెళ్తే జయంతుడు వారి రోగాలు నయం చేశాడు. మరో విశేషమేమంటే అతడు తను విన్న నేర రహస్యాలను ఇతరులకు తెలియనివ్వలేదు. దాంతో చాలామంది చికిత్సకు రాసాగారు. ఈలోగా చక్రపురం నుంచి తిరిగి వచ్చిన ప్రతీపుడు సత్యదీపుణ్ణి కలుసుకుని నేరం ఒప్పుకొని తనను బంధించి జయంతుడిని విడిచిపెట్టమని వేడుకున్నాడు. అయితే సత్యదీపుడు, నువ్విలా వచ్చావంటే నీలో నిజంగానే మార్పు వచ్చిందని అర్థం, కాబట్టి నిన్ను బంధించను. అయితే జయంతుణ్ణి మాత్రం మరికొన్నాళ్ళు ఇక్కడే బందీగా ఉంచక తప్పదు అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అసలు దోషి అని తెలిసి ప్రతీకుణ్ణి శిక్షించక వదిలిపెట్టడం, నిర్దోషి అని తెలిసి కూడా జయంతుణ్ణి కారాగారంలో బంధించటం న్యాయాధికారి సత్యదీపుడి విచక్షణ రాహిత్యాన్ని, క్రూర స్వభావాన్ని చాటుతున్నాయి కదా. అలాంటి న్యాయాధికారిని పరోపకారి అని కొనియాడటం ప్రజల అజ్ఞానం కాక మరేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దోషులను కారాగారంలో బంధించటం వారిలో మంచి మార్పు తీసుకురావటానికే. అప్పటికే మంచివాడిగా మారిపోయిన ప్రతీకుణ్ణి మళ్ళీ కారాగారానికి పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ వరగదు. అందువల్లనే న్యాయాధికారి అతన్ని వదిలిపెట్టాడు. ఇక జయంతుడి విషయం, అతడి పట్ల న్యాయాధికారి క్రూరంగా వ్యవహరించలేదు సరికదా, గౌరవించి ఉపకారం చేశాడు. పేరుకు కారాగారంలో బంధించిన సమీరుణ్ణి తోడుగా ఉంచి సకల సదుపాయాలు సమకూర్చాడు. జయంతుడి అపూర్వ వైద్యం గురించి చాటింపు వేయించాడు. జయంతుడి వైద్యం కావాలంటే నేరస్తులు నేరం ఒప్పుకోవాలి. అతడి వద్ద నేరాలు ఒప్పుకున్న వాళ్ల నేరాల గురించి అతడికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్ళు మళ్ళీ నేరాలు చేయరు. అటు నేరస్తులు అనిపించుకోకుండా ఇటు శిక్ష పడకుండా నేరస్తుల్ని సంస్కరించే జయంతుడు
కొన్నాళ్లైనా సత్యపురానికి ఉపయోగపడాలనే న్యాయాధికారి అతన్ని బందీ చేశాడు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, తన జబ్బు పూర్తిగా నయమయ్యేంత వరకు జయంతుడు తన వాళ్ల మధ్య ఉండకూడదు అన్న నిబంధన భంగం అవ్వకుండా అంతవరకు అతన్ని సత్యపురంలో ఉంచాలన్న సదుద్దేశంతోనే అతన్ని బందీగా ఉంచాడు. అలా చేయడం ద్వారా 2 మహత్తర ప్రయోజనాలను సాధించాడు. ఈ కారణాల వల్ల ప్రజలు సత్యదీపుణ్ణి పరోపకారి అని కీర్తించటం అన్ని విధాలా సమంజసమైనదే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.